జై అమరావతి అనే ఆవశ్యకత ఉంది. ఇంకా మహాభారతంలో వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మొత్తం అధర్మానికి మహాభారత యుద్ధానికి ప్రధానమైన కారణం ముగ్గురు వ్యక్తులని. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ప్రథమమైనటువంటి వాడు మహితాత్ముడు భీష్ముడు, గురువు ద్రోణుడు, తర్వాత మరి కర్ణుడు. వీళ్ళ యొక్క ఉపయోగం లేనటువంటి భీష్మ ప్రతిజ్ఞలు వారు అనుసరించిన విధానం ద్వారా ధర్మానికి సంకటం ఏర్పడినప్పుడు కూడా వారు మౌనం పాటించడం వల్ల ఈ అంత అధర్మ మహాభారత యుద్ధం జరిగింది. వారు ఖండించకపోవటం వల్లనే ఇంత అధర్మం జరిగింది. అమరావతి గురించి కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకా అమరావతి ప్రజలకి న్యాయం జరగాలంటే జై అమరావతి అనే ఉద్యమం ఆగలేదు, కొనసాగింపు ఉంది. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఇలాంటి సమావేశం ఆనాడు మేధావులు 2014లో జరగాల్సిన అవసరం ఉంది, జరగలేదు. అనేక మంది జాతీయ నాయకులు కూడా మేం చెప్పాం అంటమే కానీ బహిరంగంగా ఎక్కడా కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఇది వాస్తవం. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ ఇందాక అన్న అనుభవపూర్వకంగా మాట్లాడాడు సుధాకర్ గారు. రాజధాని ఇప్పుడు డెవలప్ అయితే రేపు భవిష్యత్తులో అక్కడ కొనలేము, రేట్లు పెరుగుతాయి, అందుకని పూలింగ్ చేయాలని. ఇంత అనుభవం ఉన్న నాటి ముఖ్యమంత్రికి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఇన్నర్ రింగ్ రోడ్డు అవసరమని తెలీదా అన్న కిరణ్ అన్న మాట్లాడాడు. కనెక్టింగ్ రోడ్లు కనీసం మనకి 2 అమరావతులు రాజధానులు. ఒక అమరావతి మన ఆర్టీసీ బస్సు ఎక్కితే గుంటూరు నుంచి ఏ అమరావతికి వెళ్ళాలో ముందు 2 అమరావతులు ఉన్నాయి. కేవలం 7 చారిత్రక ఒక భవిష్యత్తు ఉన్నటువంటి చారిత్రాత్మకత ఉన్నటువంటి ఒక ప్రదేశమైన అమరావతి పేరు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో పూలింగ్ చేస్తా దాన్ని కలపకపోవడం కూడా ఒక తప్పుడు నిర్ణయం. అదేవిధంగా అమరావతి 2 అమరావతి అయినాయి. ఇప్పుడు ఒకటే అమరావతి ఉండాలి. ఆ రోజు కనుక తెలివిగా అనుభవంగా ప్రవర్తించి అమరావతి కనీసం గుంటూరు అమరావతి వరకు పూలింగ్ చేసినట్టయితే ఈ కనెక్టింగ్ రోడ్లు మొత్తం కూడా జరిగి ఉండేవి. ఈరోజు మనం ఒక్క రోడ్డు కూడా రాజధానిలో పోవడానికి ఒక్క రోడ్డు కూడా లేదు. వరదొస్తే వెళ్ళటానికి అమరావతి నుంచి రావడానికి ఎండ్రాయి వాక్ కూడా కనీసం వైఎస్ఆర్ అదేదో అప్పుడు కట్టింది. అలాంటి పరిస్థితులు ఇవన్నీ నేను ఏ రాజకీయ పార్టీని సమర్థించట్లేదు. మనం ఏ రాజకీయ పార్టీకి రైతులు భూములు ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఇచ్చాం, ప్రభుత్వాన్ని నమ్మించాం. 11 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. సమస్య మూలం మీద మాట్లాడకుండా డొంక తిరుగుడుగా ఎవరినో మనం సమర్థించాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు రాజధాని మహిళలు, రాజధాని ప్రాంత బిడ్డలు అనేక అవమానాలు పాల్పడ్డారు. రాజధానిలో నా కారు కూడా పగలగొట్టారు. 1500 రోజు సమయంగా మేము విప్లవం చేయక పరిమి ఈరోజు 2వ విడత పూలింగ్ ఆగటానికి ప్రధానమైన కారణం పెదపరిమి ప్రజలు. వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వీడియోలో చూశాను. వాళ్ళు చాలా తెలివిగా మేము చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు, మేము భూములు ఇస్తాం, కానీ అక్కడ వాళ్ళ కన్నీళ్లు తుడవండి, ఆ 26 గ్రామాల ప్రజల కన్నీళ్లు తుడవండి, అక్కడ డెవలప్ చేయండి అని తెలివైన నిర్ణయం తీసుకొని వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మాట్లాడి తెలివిగా వ్యవహరించి ఈ 2వ దశ అవసరమే. 2000 గాంధీ గారు చెప్పినట్టు 2014లోనే ఈ యొక్క 3 లక్షల ఎకరాలు అవసరం ఉంది ఈ రాజధాని నిర్మాణం ప్లాన్లో. అది ఎలా అంటే ఒక 5 నిమిషాల్లో చెప్పేది కాదు. కిరణ్ గారు ఆవేశపడుతుంది. ఆవేశం కాదండి, ఇదంతా కూడా 6 నిమిషాల్లో భవిష్యత్తు గురించి, రాష్ట్రం గురించి, దేశం కోసం, ధర్మం కోసం ఇది మాట్లాడుతుంది. అందరికీ తెలియాలి, డొంక తిరుగుడుగా అందరికీ తెలుసు. ఏమంటే పూలింగ్ అవసరమే, కానీ చర్చ జరగాలి. ఒక సమర్థవంతమైన నాయకులు అనేక మందిని కమిటీలో తీసుకోవాలి. చూడండి, దేశంలో రిచెస్ట్ ఎంపీ, గ్లోబల్ లెవెల్లో పేరున్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయ అరంగేట్రం చేసి తొలేడుగా వేసి 13-15 నెలల్లో దేశంలో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రుల్లో ఉత్తమమైన స్థానం, ప్రధాన స్థానం సంపాదించినటువంటి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నిర్ణయాలు తీసుకోండి. పెద్దలు సుజనా చౌదరి గారు రాజధాని ఉద్యమం కోసం నిలబడి అనేక వినూత్నాలను అందించారు. అలాంటి వారి సలహాలు తీసుకోండి. అలా ఎవరి యొక్క ఆలోచన లేకుండా జ్ఞానులు అనేక మంది ఎవరి తీసుకోకుండా ఏక నిర్ణయంతో ఎక్కడ ప్రతిపక్షం లేదు ప్రశ్నించడానికి, ప్రతిపక్షం ఆ పాత్ర పోషించట్లేదు.
అధికార పక్షంలో అయినా సరే చర్చ జరిగిందా? మీరు ప్రజాప్రతినిధులతో మాట్లాడారా? ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకున్నారా? గ్రామ సభలు చట్ట వ్యతిరేకంగా జరిగినాయి Thank you, రెండో విడత కిరణ్ కూలింగ్ లో. గారు, కిరణ్ అది గారు, ఎలా thank అంటే you. నారాయణ ప్రసాద్ కనీసం గారు. గౌరవం లేకుండా నారాయణ ప్రసాద్ గారు రండి. ఈ రాజధాని ప్రాంత ప్రజలకి న్యాయం జరగాలి. తరువాతే అవసరం ఉంది, కానీ సరైన క్రమంలో ట్రాన్స్పరెన్సీ, నమ్మకం, నీతి, నిజాయితీ తరువాత ఉంటుంది. రాజధాని ప్రాంత ప్లాట్లు ఇచ్చిన ప్లాట్లకి కనీసం లోన్ సదుపాయం లేదు. పూర్వం రైతులకు లోన్ సదుపాయం ఉంది, నేడు లోన్ సదుపాయం లేదు. వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళ తుమ్మ చెట్లు మలిసి 11 సంవత్సరాల తర్వాత తుమ్మ చెట్లు బిగుతారా? కిరణ్ గారు ఇంతవరకు చాలా తప్పులు ఉన్నాయి. హలో, హలో. ప్రభుత్వానికి భూములు ఇచ్చాం. ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. ప్రజలు thank you. రాష్ట్రం మొత్తానికి ఇచ్చారు. వాస్తవాలకు వెళ్ళాలి. ఈ చర్చ జరగాలి. మరోసారి రాష్ట్రం పెట్టుకుందాం. మొత్తం రాజధాని కిరణ్ గారు. రాజధాని రైతులది కాదు, రాష్ట్రం మొత్తాన్ని రాజధాని. మరొకసారి జై అమరావతి.